హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజు నుంచి జనవరి నెలాఖరు వరకు విడుదల కాబోయేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి, ఆ పథకాల పేర్లేమిటి, ఏ పథకం ఏ తేదీన విడుదల అవ్వబోతుంది, ఇందులో కొత్త పథకాలు ఏమన్నా ప్రారంభం చేయబోతున్నారా? సో, ఇక ఈ పథకాలకు ఎవరు అర్హులవుతారు, ఎవరు అనర్హులవుతారు, వీటి ద్వారా లబ్ధిదారులకు ఏమేమి చేకూరుతుంది, కొత్తగా దరఖాస్తులు పెట్టుకోవాలి అనుకుంటే ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, ఈ విధంగా మీకు వన్ బై వన్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి గాయ్స్. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజు నుంచి జనవరి నెలాఖరు వరకు విడుదల కాబోయేటువంటి పథకాల గురించి వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం గైస్. ఓకేనా? ఇక మొట్టమొదటగా మనకు ఈ నెల 26వ తారీఖు నుంచి రాష్ట్రంలో 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా జనవరి నెల కోటాకు సంబంధించిన రేషన్ పంపిణీ అయితే జరుగుతుందండి. ఫ్రీ రేషన్. సో, ఈ నెల 26 నుంచి 31 తారీఖు వరకు మాత్రమే వీళ్ళకి డోర్ డెలివరీ అయితే చేస్తారు. ఎవరు చేస్తారంటే, ఈ యొక్క రేషన్ డీలర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈ ఎన్‌డీఓ వాహనాల ద్వారా డోర్ డెలివరీ అయితే చేపిచ్చాలనమాట. ఓకేనా? సో, చాలా దగ్గరలో చేయటం లేదనైతే విన్నాను నేను కూడా. అయితే మీ యొక్క ప్రాంతాల్లో 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళకు, ముసలి వాళ్ళకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డోర్ డెలివరీ రేషన్ జరుగుతుందా లేదా అనే విషయం గురించి కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. ఇక కొత్తగా మనకు జనవరి నెలకు సంబంధించిన రేషన్ పంపిణీ విషయాల్లో మార్పులైతే తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇక్కడ చూడొచ్చు. నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలైతే తీసుకుంది. రేషన్ షాపుల్లో కొత్తగా వీటినైతే పంపిణీ చేయబోతున్నారు. బియ్యంతో పాటు జొన్నలు, అలాగే గోధుమ పిండి, త్వరలో రాగులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ అయితే చేయబోతున్నారు. ఇక బియ్యం కోటాలో కూడా కొద్దిపాటి మార్పులను అయితే తీసుకొచ్చారండి. అవేంటో చూద్దాం ఇప్పుడు. ప్రస్తుతం ఇచ్చేటువంటి బియ్యంలో 3-5 కిలోలు తగ్గించి వాటి స్థానంలో జొన్నలను పంపిణీ చేయబోతున్నారనమాట. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక ఫ్యామిలీలో ఒక 10 కేజీస్ బియ్యం అయితే ఇస్తున్నారు. ఓ రేషన్ కార్డ్ మీద. అందులో 3-5 కిలోల బియ్యం తగ్గించి దానికి బదులుగా జొన్నలైతే పంపిణీ చేస్తున్నారనమాట. అది కూడా వాళ్ళ ఇష్టం ప్రకారమే. వాళ్ళకు వద్దు మాకు బియ్యమే కావాలనుకుంటే నో ప్రాబ్లమ్. లేదు వాళ్ళకి జొన్నలు కావాలంటే వాళ్ళ దాంట్లో ఒక 3-5 కిలోల బియ్యం తగ్గించుకొని ఈ జొన్నలనేటువంటి వాటిని పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. క్లియర్ ఇక్కడికి. ఇక గోధుమ పిండి సంగతి చూసుకున్నట్లయితే భారీ రాయితీతో మీకు అందించబోతున్నారండి. మీరందరూ తప్పకుండా తీసుకోండి. నార్మల్‌గా మార్కెట్ ధర కిలో వచ్చేసి రూ. 64 ఉంటే, మనకి ఈ రేషన్ షాపుల ద్వారా రూ. 16 మాత్రమే కిలోకైతే అందిస్తున్నారండి. అది కూడా ఒక రేషన్ కార్డుకు ఒక ప్యాకెట్ మాత్రమే అందజేస్తారు. అంతకు మించి అయితే ఇవ్వరనమాట. ఇవన్నీ అమలు ఎప్పటి నుంచి అయితే అవుతాయంటే జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోతున్నాయి. సో, యాక్చువల్‌గా జనవరి నెల పెన్షన్స్‌ను ఈ నెల 26 నుంచే వృద్ధులకు పంపిణీ చేస్తారు కాబట్టి వీళ్ళకి ముందుగా అమలైతే అవుతాయి. ఈ విధంగా అయితే ఉందండి. జనవరి నెలకు సంబంధించినటువంటి రేషన్ కోటా అనేది పంపిణీ విధానంలో మార్పులు వీటన్నిటి గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక మనకు జనవరి 1 తారీఖున ప్రతి నెల పంపిణీ చేసే విధంగానే జనవరి నెల పెన్షన్స్ కూడా పంపిణీ చేయబోతున్నారు. బట్ ఈసారి జనవరి 1కి బదులుగా ఈ నెల 31 తారీఖునే ఈ పెన్షన్ల పంపిణీ అయితే జరగబోతుందండి. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి గ్రామవార్డు సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ దగ్గర ఫేస్ స్కాన్ తీసుకొని పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు. ఇది జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీ అనమాట. దాని తర్వాత 1 తారీఖున మీకు పెన్షన్స్ అయితే పంపిణీ చేయరండి. 2వ తారీఖున రిమైనింగ్ వాళ్ళకు అంటే 31 తారీఖున తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అరాకొర వాళ్ళందరికీ కూడా 2వ తారీఖున పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తారండి. బాగా గుర్తుపెట్టుకోండి. కేవలం అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే
పంపిణీ అయితే చేస్తారు. సో, ఇక 3వ తారీఖు నుంచి అయితే పెన్షన్ డబ్బులు ఇవ్వరు. ఒకవేళ మీరు గనక జనవరి నెలకు సంబంధించి పెన్షన్ తీసుకోకపోయినట్లయితే ఆ 2 తేదీల్లో, దాని తర్వాత ఫిబ్రవరి నెలలో జనవరి నెల పెన్షను అండ్ అలాగే ఫిబ్రవరి నెల పెన్షన్ 2 నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు తీసుకోవాల్సయితే ఉంటుంది. అప్పుడే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత ఈ మధ్యలో తీసుకోవడానికి కుదరదండి. సో, ఇక ఈ పెన్షన్ల వెరిఫికేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని అవకతవకలైతే వచ్చాయండి. కొంత గందరగోళంగా అయితే మారిందనమాట ఈ పెన్షన్ల పంపిణీలో. సో, వెరిఫికేషన్స్‌కి వెళ్ళాక వచ్చినటువంటి సదరం సర్టిఫికేట్‌లో 40% నుంచి 85% మధ్యలో ఉన్నట్లయితే వాళ్ళకి వికలాంగుల పెన్షన్ రూ. 6,000 అయితే వస్తుంది. వాళ్ళకి 85% నుంచి 100% మధ్యలో ఉన్నట్లయితే రూ. 15,000 మెడికల్ పెన్షన్, డీఎంహెచ్ఓ పెన్షన్స్ అయితే ఇస్తారండి. అట్‌లీస్ట్ మీకు 40% కూడా లేదు ఆ సదరం సర్టిఫికేట్‌లో. మీకు 60 ఏళ్ళు ఉన్నాయి అంటే మీకు వృద్ధాప్య పెన్షన్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మీకు గనుక పెన్షన్‌ల మార్పులు జరిగాయంటే మీరు అప్లై చేసుకోవాలి తప్పకుండా పెన్షన్స్ రిలీజ్ చేసినప్పుడు. అప్పటి వరకు మీకు ఇంతకుముందు ఎంతైతే ఇస్తున్నారో అంతే ఇస్తారు. వన్స్ మీకు పెన్షన్స్ రిలీజ్ చేశాక మీరు గనుక అప్లికేషన్స్ పెట్టుకుంటే అప్పుడు మీకు మారినటువంటి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి గాయ్స్. సో, ఇక రిమైనింగ్ మనకు పెన్షన్స్ అన్నిటికి సంబంధించి దరఖాస్తులయ్యేటువంటివి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, కొత్తగా అప్లై చేసుకోవడానికి అనే విషయాల గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్‌గా ప్రభుత్వం మనకు ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేసిందండి. జిల్లాకు 200 కొత్త పెన్షన్‌లను మంజూరు చేయబోతున్నట్లు సమాచారం అయితే విడుదల చేయడం జరిగింది. అది కూడా లిమిట్ కొన్ని కేటగిరీల వాళ్ళకి మాత్రమే దరఖాస్తులకు అవకాశం కల్పిస్తున్నాం అన్నట్లుగా చెప్పున్నారు. ఎవరెవరికి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, క్యాన్సర్ రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు, వికలాంగులు ఈ 3 కేటగిరీలకు చెందినటువంటి వాళ్ళకు మాత్రమే అప్లికేషన్స్ తీసుకోబోతున్నామని చెప్తూ ఉన్నారు. అది కూడా ఇంకా ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయలేదు, మనకు చేస్తారు. జిల్లాకు 200 పెన్షన్స్ మాత్రమే, కొత్త పెన్షన్స్ మాత్రమే మంజూరుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ప్రభుత్వం. చాలామంది అడుగుతూ ఉన్నారు, రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి, 200 ఇస్తే ఇక రిమైనింగ్ మా పరిస్థితి ఏంటి, ఇలా ఇవ్వకూడదు కదా అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి అభిప్రాయాలు కమెంట్లు అయితే పెడుతూ ఉన్నారు. బట్ నిజమే అది. బట్ ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే వీళ్ళకైతే ముందుగా ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంది. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా ఇస్తుందండి ఖచ్చితంగా. ఇవ్వకుండా అయితే పోదు. చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు కొత్త పెన్షన్లకు దరఖాస్తులు పెట్టుకోవడానికి. సో, వెయిట్ చేయండి. మీకు అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు వచ్చినా సరే మన ఛానల్ నుంచి తెలియజేస్తూ ఉంటాను. ఇక దీని మీద మీకు కంప్లీట్ వివరాలు కావాలి అనుకుంటే ఈ 200 పెన్షన్ల మంజూరు వచ్చేసి ఈ కేటగిరీ వాళ్ళకే సంబంధించి కదా. ఈ కేటగిరీ వాళ్ళు ఎప్పటి నుంచి దరఖాస్తులు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, వీటన్నిటి గురించి నేను సపరేట్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి కావాలి అనుకుంటే. ఇక్కడ వరకు ఇది క్లియర్. ఇకపోతే మహిళల కోసం ప్రత్యేకించి మరొక 2 కొత్త పథకాలు అయితే అమల్లోకి రాబోతున్నాయండి. ఆ పథకాల పేర్లు వచ్చేసి ఒకటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకము, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం. ఓకేనా, ఆల్రెడీ చెప్పున్నాను వీటి గురించి కూడా. బట్ ఇంకా డేట్స్ అనేటువంటివి అనౌన్స్ చేసి ప్రొసీడింగ్స్ చేయలేదు. అవన్నీ రిలీజ్ చేశాక నేను మీకు అప్డేట్ అయితే అందజేస్తూనే ఉంటాను, నో ప్రాబ్లం. ఓకేనా. గరిష్టంగా ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డ్వాక్రా సంఘాల మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లల యొక్క చదువులకు రుణాలు అయితే అందిస్తూ ఉంటారనమాట. ఈ పథకం కింద 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు సాయం అయితే ఇస్తారు. పావలా వడ్డీతో కట్టుకోవాల్సి అయితే వస్తుంది. అది కూడా 48 వాయిదాల్లో గరిష్టంగా, నో ప్రాబ్లం. మనకు చాలా ఎక్కువ రోజులే ఇచ్చున్నారు. అడ్మిషన్ లెటర్, ఫీజు రసీదు తప్పనిసరిగా పెట్టుకోవాలి. మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు యాడ్ చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్నటువంటి 48 గంటల లోపల నేరుగా ఈ డ్వాక్రా సంఘాల మహిళలు ఉంటారు కదా, వాళ్ళ ఖాతాల్లోకి అయితే విడుదలైపోతాయి. నగదు అనేది జమ అవుతుంది. అప్పుడు వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు. సో, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి కూడా అంతేనండి. ఇవి 2 డ్వాక్రా సంఘాల మహిళలకు వచ్చేసి ఈ శ్రీనిధి ఉన్నతి లోన్స్ కింద అయితే రుణాలు అనేది అందిస్తూ ఉన్నారు. ఇదివరకు శ్రీనిధిలోదో ఉన్నతి లోన్స్ తీసుకున్నట్టయితే వాటిని సక్రమంగా పే చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ అయితే అవుతాయన్నమాట. ఇది రిమైనింగ్ వాళ్ళకి అప్లికేబుల్ అయితే అవ్వు, గుర్తుపెట్టుకోండి గైస్. సో, ఈ విధంగా అయితే ఉన్నాయి. నేను మీకు అప్డేట్స్ అనేటువంటివి అందజేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ఫైనల్గా వచ్చేసి ఇవ్వండి పథకాలు.